అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. అనకాపల్లి జిల్లా ఏటికొప్పాకలో దారుణం జరిగింది. పోలవరం కాలువ వద్ద బాలుడి మృతదేహం కనిపించింది. దీంతో స్థానికులు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ మేరకు బాలుడి మృతదేహం ఫోటోలు వైరల్ అయ్యాయి. విషయం తెలుసుకొని ఘటనా స్థలానికి పోలీసులు వెళ్లేలోపే బాలుడి మృతదేహం కనిపించలేదు. కానీ రక్తపు మరకలు తుడిచిన ఆనవాళ్లున్నాయి. దీంతో స్థానికంగా గాలించారు. అయితే కొండ కింద పొదల్లో మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతదేహంపై ఎక్కడా రక్తం లేకుండా నీటితో శుభ్రంగా చేసినట్లుగా ఉంది. బాలుడి శరీరంపై గాయాలుండడంతో నాటు తుపాకీతో కాల్చి చంపి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. క్లూజ్ టీమ్, డాగ్ స్క్వాడ్తో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్థానికంగా ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. అలాగే సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేసిన వారి వివరాలను కూడా సేకరిస్తున్నారు. మరణించిన బాలుడికి సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరించి అతడి బంధువులకు సమాచారం అందించారు. అయితే ఆ బాలుడు ఎవరు, ఎందుకు చంపారు, నిందితులు ఎవరు అనే కోణంలో విచారణ చేపట్టారు. ఆ పరిసర ప్రాంతాల్లోని వ్యక్తులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. త్వరగా కేసును ఛేదిస్తామని పోలీసులు తెలిపారు. రైట్, అనకాపల్లి జిల్లా యలమంచిలి మండలంలో చోటు చేసుకున్నటువంటి ఈ దారుణానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భరత్ అందిస్తారు. భరత్, ఏంటి మిస్టరీగా మారినటువంటి పరిస్థితి? బాలుడి మృతదేహానికి సంబంధించి ఎవరిపైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు? కనీసం ఆ బాలుడు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడి ప్రాంతానికి చెందినవాడని గుర్తించేటువంటి పరిస్థితులు కూడా లేవు అనేటువంటి మాట. ఏంటి అక్కడ స్థానికులు ఏం చెప్తున్నారు ఈ ఘటనకు సంబంధించి? ఏదైతే అనకాపల్లి జిల్లాకు సంబంధించినంత వరకు యలమంచిలి మండలంలో గల ఏటికొప్పాక ఏలేరు కాలువలో బాలుడు మృతదేహం కలకలం రేపింది. అయితే మృతదేహాన్ని చూసిన వెంటనే స్థానికులు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. పోస్ట్ చేసిన వెంటనే కూడా పూర్తిగా కూడా వైరల్ గా మారడంతో స్థానిక పోలీసులు సమాచారం తీసుకొని ఘటనా స్థలికి చేరుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకునేసరికి మృతదేహం కనిపించలేనటువంటి పరిస్థితి. కనిపించకపోవడంతో ఏలేరు కాలువ దగ్గర పూర్తిగా కూడా తనిఖీలు నిర్వహించినటువంటి సమయంలో బాలుడికి సంబంధించినంత వరకు ఏదైతే రక్తపు మడొక్కలు కడిగినట్టుగా దృశ్యాలు కనిపించే, దీంతో ఒకసారిగా సెర్చ్ ఆపరేషన్ చేసినటువంటి పరిస్థితి. అయితే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కొండ కింద పొదల్లో మృతదేహం కనిపించినటువంటి పరిస్థితి. అయితే మృతదేహానికి సంబంధించినంత వరకు రక్తపు ఆనవాళ్లను శుభ్రంగా తుడిచిపెట్టి అక్కడ మృతదేహాన్ని పడేసినట్టుగా పోలీసులు గుర్తించినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. మరీ ముఖ్యంగా నాటు తుపాకీతో కాల్చి బాలుడికి సంబంధించినంత వరకు చంపినట్టుగా సమాచారం ఉంటుంది. అయితే దీనికి సంబంధించినంత వరకు కూడా పోలీసులు పూర్తి విచారణ చేస్తా ఉన్నారు. అసలు బాలుడు ఎవరు, బాలుడిని తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు ఏలేరు కాలువలో మృతదేహం పడిపోయి పడేశారు, లేకపోతే ఇక్కడ హత్య చేశారా, అసలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారో, బాలుడు ఎవరు అనే దానిపై పూర్తిగా కూడా పరిశీలిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తా ఉన్నారు పోలీసులు. ఏలేరు కాలువలో కనిపించినటువంటి మృతదేహానికి సంబంధించినంత వరకు ఫోటో తీసినటువంటి వ్యక్తి సోషల్ మీడియాలో పెట్టినటువంటి పరిస్థితి, పెట్టినటువంటి వ్యక్తికి సంబంధించినంత వరకు వివరాలు సేకరిస్తున్నటువంటి పనిలో పోలీసులు నిమగ్నమైనటువంటి సిచ్యువేషన్. దాంతో పాటుగా క్లూస్ టీము, డాగ్ స్క్వాడ్ ను కూడా రంగంలోకి దించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. క్లూస్ టీము, డాగ్ స్క్వాడ్ ఇప్పటికే క్లూస్ ను సేకరించినటువంటి పరిస్థితి. క్లూస్ ఆధారంగా కూడాను ఏదైతే కేసు విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు పూర్తిగా పకడ్బందీగా కూడాను క్లూస్ టీమ్ తో పాటుగా 4 డిపార్ట్మెంట్లుగా విడిపోయినటువంటి పరిస్థితి. ఏదైతే క్లూస్ సేకరించిన అనంతరం కూడాను పూర్తిగా ప్రాంతాన్ని గాలిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇంకేమైనా క్లూస్ దొరుకుతాయా, అసలు ఈ బాలుడికి సంబంధించినంత వరకు ఎవరి కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే నాటు తుపాకీతో కాల్చి అక్కడ పడేసినట్లుగా ఉంది అని కొంతమంది చెప్తూ ఉంటే, లేదు అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో జంతువులను కూడా వేటాడుతూ ఉంటారు నాటు తుపాకులతో అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. ఒకవేళ అటువంటి కాల్పుల్లో అన్ఎక్స్పెక్టెడ్గా ఈ బాలుడు చనిపోయి ఉండవచ్చు అనేటువంటి మాట. బాలుడికి సంబంధించి ఎక్కడ మిస్సింగ్ కంప్లైంట్ కూడా ఎక్కడ అందలేదు అనేది కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. వేరే ప్రాంతం వ్యక్తి అయి ఉండొచ్చు అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎలా చూడాలంటారు ఈ మొత్తం ఎపిసోడ్ని? అయితే ఈ ఘటనకు సంబంధించినంత వరకు కూడా ఏలేరు కాలువలో మృతదేహం కనిపించడం, ఫోటో తీయడం, అది సోషల్ మీడియాలో వైరల్ గా మారినటువంటి పరిస్థితి. అయితే బాలుడికి సంబంధించినంత వరకు ఏదైతే బాలుడికి సంబంధించిన బాడీ పైన నాటు తుపాకీతో కాల్చినటువంటి ఆనవాళ్ళని పోలీసులు గుర్తించినటువంటి సిచ్యువేషన్. అయితే గాయాలకు సంబంధించినంత వరకు కూడా పూర్తిగా ఏలేరు కాలువలో నీటితో కడిగినట్టుగా కూడా పోలీసులు
గుర్తించినటువంటి పరిస్థితి. అయితే బాలుడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియలేనటువంటి సిచ్యువేషన్. అనకాపల్లి జిల్లాతో పాటుగా విశాఖ, అటు అల్లూరు జిల్లాకు సంబంధించినంత వరకు మిస్సింగ్ కేసు ఏదైనా నమోదయ్యిందా, లేదా బాలుడికి సంబంధించినంత వరకు స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తి అనే దాంట్లో కూడా పూర్తిగా పోలీసులు విచారణ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. స్థానిక పరిసర ప్రాంతాలతో పాటుగా చుట్టుపక్కల గ్రామాల్లో కూడా పోలీసులు పూర్తిగా విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. క్లూస్ టీం రంగంలోకి దిగింది. ఇప్పటికే క్లూస్ సేకరించే పనిలో నిమగ్నమైనటువంటి సిచ్యువేషన్. డాగ్ స్క్వాడ్ ను కూడా రంగంలోకి దించినటువంటి పరిస్థితి. అయితే తుపాకీలకి సంబంధించినంత వరకు ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతాల్లో గతంలో ఈ తుపాకుల వేట జరిగినటువంటి పరిస్థితి ఉండేది. ఏదైతే వన్యప్రాణులకు సంబంధించినంత వరకు కూడాను వాళ్ళకి సంబంధించి వేటాడే లక్షణం ఉన్నటువంటి ట్రైబుల్ వాళ్ళు మాత్రమే అది వాడేటటువంటి పరిస్థితి. కానీ ఏదైతే కొంతకాలం నుంచి కూడా దశాబ్ద కాలం నుంచి కూడా పూర్తిగా మన్యంలో నాటు తుపాకీలు కానీ మిగిలిన ఏవి కూడా అక్కడ దర్శనం ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఏవైతే తుపాకీలు ఉన్నారో అన్నింటినీ కూడా గతంలోనే స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే ఖచ్చితంగా ఇది పందుల కోసమని తీసుకొచ్చినటువంటి తుపాకీయా, లేకపోతే కావాలని ఆ బాలుని టార్గెట్ చేసి చంపేసినటువంటి పరిస్థితి ఏమైనా ఉంటుందా, అసలు హత్యకు గల కారణాలు ఏంటి, హత్య చేశారా లేకపోతే సాధారణంగా బుల్లెట్ తగిలిందా అనే దానిపై కూడా పోలీసులు పరిశీలిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఒకవేళ అదే జరుగుతుంటే ఎవరు చేశారనే దానిపై కూడా పోలీసులు సీసీటీవీతో పాటుగా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను కూడా విచారిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. పోలీసులు అయితే విచారణ అయితే చేపట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. భరత్, చూడాలి ఎలాంటి విషయాలు వెలుగు చూస్తాయో ఈ ఘటనకు సంబంధించి అనేది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భరత్. కనకపల్లి జిల్లా యలమంచిలి మండలంలో దారుణం చోటు చేసుకుంది. ఏటి కోపాకలో బాలుడి మృతదేహం కలకలం రేపుతోంది. పోలవరం కాలువ వద్ద బాలుడి మృతదేహం వెలుగు చూసింది. సోషల్ మీడియాలో మృతదేహం ఫోటోలు వైరల్ కావడంతో పోలీసులు వెళ్లేలోపు బాలుడి మృతదేహం మాయమైపోయింది. ఘటనా స్థలంలో రక్తపు మరకలు తుడిచేసినటువంటి ఆనవాళ్లను కూడా పోలీసులు గుర్తించారు. కొండ కింది పొదల్లో మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. బాలుడి శరీరంపై బలమైనటువంటి గాయాలు ఉండడంతో నాటు తుపాకీతో కాల్చి ఉంటారనేది కూడా పోలీసులు అనుమానిస్తున్నారు.